హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే రాముల వారి జయంతులు. శ్రీరామనవమి జయంతులు ప్రతి ఊర్లో జరుగుతాయి. రాముల వారి టెంపుల్ లేని ఊరు ఏదన్నా ఉందా? ఎక్కడా ఉండదు. ప్రతి విలేజ్లో, ప్రతి పల్లెలో రాముల వారి టెంపుల్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాగా మేమున్న ఏరియాలో బైనపల్లి చాలా ఫేమస్. అక్కడ శ్రీరామనవమి జయంతులు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్కి ఎలా బంధువులు వస్తారో మన ఇంటికి, అలాగా ఈ ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి అక్క చెల్లెళ్ళు, ఆడబిడ్డలు, సో ఎక్కడెక్కడి నుంచి హైదరాబాదు, బెంగళూరు అక్కడంతా చదువుకున్న వాళ్ళు కూడా ఈ జయంతులకు వస్తారు. చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా 8, 9 ఆ ప్రాంతంలో కాలు పెట్టడానికి కూడా ప్లేస్ ఉండదు, అంతమంది జనాభా ఉంటారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టపాసులు కూడా ఇక్కడ కాలుస్తారు ఆ టైంలో. మేమైతే 6 కంతా వెళ్ళిపోయాము, బైక్లో స్టార్ట్ అయ్యాము మేము. మా అన్న వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు. వాళ్ళంతా ఆటోలో వచ్చారు. ఆ వీధిలో ఉన్న పిల్లలు మొత్తం కలిసి వచ్చారు, ఇక్కడ మీరు చూడొచ్చు. సో వాళ్ళతో పాటే పర్ణిక కూడా ఆటోలో వచ్చింది. 6 o'clock వస్తే కొంచెం దర్శనం తొందరగా చేసుకోవచ్చు. మామూలు టైంలో ప్రతి ఇయర్ శ్రీరామనవమి టైంలో వచ్చినప్పుడు రష్ ఎక్కువ ఉంటుంది. అలాగే జయంతుల టైంలో కూడా చాలా రష్ ఉంటుంది. దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పట్టేది. అందుకని మేము ఈసారి ఎర్లీగా వచ్చాం. ఇదే రాముల వారి టెంపుల్. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ విజిట్ అయినప్పుడు. స్వామివారి దర్శనం చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. మేము చేసుకున్న ఒక 1/2 hour తర్వాత అసలు ఖాళీయే లేదు. ఇక్కడ మీరు కూడా రాముల వారి దర్శనం చేసుకోండి. సో జై శ్రీరామ్. అలా మేము దర్శనం చేసుకొని, అలాగే అన్నదానం సత్రం ఎప్పుడు చూడలేదు. చెప్తూ ఉంటారు సత్రం ఉంది, సత్రం ఉంది అని చెప్పి. ఒకసారి అన్నదాన సత్రం కూడా చూద్దాము, అక్కడ కూడా టెంపుల్ ఉంది అని చెప్పారు. సరే ఒకసారి విజిట్ అవుదామని వెళ్ళాను. ఇక్కడ అన్నదానం మార్నింగ్ 11 నుంచి నైట్ 11 వరకు జరుగుతూనే ఉంది. సో నేను ఉన్నప్పుడు ఒక 500 పీపుల్స్ వరకు భోంచేశారు. అసలు చాలా బాగుంది ఫుడ్. ఆ ఫుడ్ తినేసి మేము అక్కడే కాసేపు కూర్చున్నాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ టైం కూడా 7:30 ఆ టైం అయింది. రష్ పెరిగిపోతూనే ఉంది. స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారు. సో అలాగే మేము దర్శనం చేసుకున్నాం. ఇక్కడ ఉభయాలు అనేవి కూడా ఫేమస్ అండి. సో 9 ఉభయాలు ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటి నుంచి ఆ రోజు వాళ్ళ ఉభయం ఉంటుంది. చాలా ల్యాక్స్లో ఖర్చు పెట్టి ఉభయాలు చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఈ సంవత్సరము వాళ్ళు ఎవరికి రాకపోతే మళ్ళీ వాళ్ళ ఉభయం కోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి. అలా 3 years 4 years కూడా పట్టచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్స్ ఉన్నారనుకోండి, ఒక ఇంట్లో 4 అన్నాదమ్ముళ్ళు ఉన్నారు. ఈ ఇయర్ ఒకరికి వస్తే రేపు సంవత్సరం ఇంకొకరికి, తర్వాత సంవత్సరం ఒకరికి, అలా 4 years టైం కూడా పట్టేట్టుగా ఉంటుందండి. చాలా గొప్పగా చేస్తారు ఈ శ్రీరామనవమి జయంతులు. సో మీరు కూడా ఏదో ఒక ఇయర్లో వచ్చి విజిట్ అవ్వండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా ల్యాక్స్లో ఖర్చు పెట్టి చేస్తారు ఈ ఊర్లో. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. రాముల వారి బ్లెస్సింగ్స్ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బాయ్ బాయ్.